హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. ఈరోజు సండే అనమాట. విహాకి కరాటేలో గ్రేడింగ్ ఉంది. 6 o'clock కల్లా పటమట వెళ్ళాలి. ఇప్పుడే 5:45 అయిపోయింది. యాక్చువల్గా ఒక 20 to 25 minutes పడుతుంది ఇక్కడ నుంచి. సో లేట్ అయిపోయింది. ఇంకా ఇంట్రడక్షన్ ఇచ్చేసి వెళ్దామని చెప్పి ఇస్తున్నారనమాట. ఈరోజు విహాకి ఏ బెల్ట్ వస్తుంది? బ్రౌన్ బెల్ట్ అని చెప్పి నేను కొంచెం బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి బెల్ట్ ఎలా ఇస్తారు ఏంటి అదంతా మీతో షేర్ చేస్తాను. కమ్ లెట్స్ గో. ఇంట్రడక్షన్ చూసేసారు కదా. సో అది ఇచ్చి మేము స్టార్ట్ అయ్యేసరికి 10 to 6 అయిపోయింది టైం అయితే. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇక్కడ ఆటోనగర్ గేట్ అంటే పటమట దగ్గర అనమాట. అక్కడికి వచ్చేసరికి 6:15 అయిపోయింది. లక్కీలీ ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇంకా విహాని లోపలికి పంపించేశాను. మేము వెళ్ళేసరికి ప్రాక్టీస్ జరుగుతుంది. అక్కడ ఎక్కువ మంది ఉంటారండి. అంటే అది గ్రేడింగ్ కానీ ఏమైనా ఇవ్వాలి అంటే కనుక అక్కడ ఆటోనగర్ గేట్ దగ్గర కండక్ట్ చేస్తారు. మిగిలిన క్లాసెస్ కానీ ఏవైనా కానీ మా ఇంటి దగ్గర ఉన్న దగ్గరలోనమాట. వాసు సార్ అని ఉంటారు, ఆయన కండక్ట్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 6:50 ఆ టైంకి అసలు చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. రోజు అయితే పనులు, క్యారేజ్, టిఫిన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అంత ప్రశాంతంగా వెదర్ని ఎంజాయ్ చేయలేము. కానీ ఆ రోజు ఫ్రీగా ఉన్నాం కదా, అసలు ఎంత బాగుందో వెదర్ అయితే. చాలా ప్లెజెంట్గా అనిపించింది. విహాని నేను బిఫోర్ కరోనా నుంచే కరాటేకి పంపిస్తున్నాను. కానీ కరోనా వల్ల గ్యాప్ వచ్చేసింది. వైట్, ఎల్లో, నెక్స్ట్ ఆరెంజ్ అనుకుంటా, ఆరెంజ్, బ్లూ, పర్పుల్, ఇప్పుడు పర్పుల్ బెల్ట్ వరకు వచ్చిందనమాట. ఈ రోజుల్లో ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఖచ్చితంగా తెలియాలి. బయట అస్సలు బాగాలేదు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగే రేంజ్లో వాళ్ళు ఉండాలన్నమాట. సో మనం అన్ని టైమ్స్లో అది మనకి యూజ్ అయిద్ది అని చెప్పలేము, కానీ ఎంతో కొంతవరకు అయితే కనుక హెల్ప్ అయిద్ది. ఇంకా సో ఫస్ట్ అయితే గ్రూప్స్గా డివైడ్ చేస్తారనమాట. అంటే వైట్ బెల్ట్ వాళ్ళు, ఎల్లో బెల్ట్ వాళ్ళు, ఆరెంజ్ బెల్ట్ వాళ్ళు అట్లా. ఇప్పుడు వైట్ అంటే అది 0 అనమాట, ఏం తెలీదు. వైట్ తర్వాత ఎల్లో బెల్ట్ వస్తుంది. ఎల్లో బెల్ట్కి వచ్చేసరికి ఇన్ని కటాస్ అని ఉంటుంది. సో సపోజ్ 2 కటాస్ అనుకోండి, ఆ 2 కటాస్ ఇలా అందరితో చేయించేస్తారు. గ్రేడింగ్ అప్పుడు మాత్రం ప్రొసీజర్ ఇది. ఇలా చేయించేశాక ఆ ఎల్లో బెల్ట్ వాళ్ళని ఇంకా కూర్చోపెట్టేస్తారు. ఎల్లో తర్వాత గ్రీన్ బెల్ట్, ఆరెంజ్ బెల్ట్. ఆ ఆరెంజ్ బెల్ట్కి వచ్చేసి ఇంకా కొన్ని ఎక్స్ట్రా కటాస్ ఉంటాయి కదా, సో అవన్నీ చేయించేస్తారు. అది అయిపోయాక ఇంకా ఆరెంజ్ వాళ్ళు కూడా వెళ్ళి పక్కన కూర్చుంటారు. నెక్స్ట్ గ్రీన్, ఆ గ్రీన్ కటాస్ ఇన్ని కటాస్ ఉంటుంది కదా, ఆ కటాస్ చేసేసాక గ్రీన్ వాళ్ళు పక్కన కూర్చుంటారు. ఇంకా నెక్స్ట్ పర్పుల్ వాళ్ళు కూడా అన్నీ చేసాక ఇంకా వాళ్ళు పక్కన కూర్చుంటారు. నెక్స్ట్ బ్రౌన్, బ్లాక్, ఇట్లా అందరినీ చేయిస్తూ ఉంటారు. ఇట్లా బెల్ట్స్ అన్నీ సపరేట్ చేసేసాక ఇంకా లాస్ట్లో మనకి బెల్ట్ అనేది ఇస్తారనమాట. ఈ ప్రొసీజర్నే మనం గ్రేడింగ్ అంటాము. ఇంకా సో అట్లా అందరినీ చేయించేసి వైట్, ఎల్లో ఇలా అందరినీ చేయించేసి పక్కన కూర్చోపెట్టారు. రిమైనింగ్ వాళ్ళని చేయిస్తున్నారు. విహా అయితే మార్నింగ్ నుంచి చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నాకు బ్రౌన్ వచ్చేస్తుంది అని. షీఈస్ వెరీ హ్యాపీ. నాకైతే ఆ హ్యాపీనెస్ కోసం అసలు ఏమైనా చేయాలనిపించింది. పేరెంట్స్ అంటే అంతే కదా. సో ఇక్కడ ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. కానీ బ్రౌన్ బెల్ట్కి వచ్చాక చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయిస్తారండి. ఇంతకుముందు విహా అమ్మ టైర్డ్ అయిపోయాను అనేది కాదు, కానీ ఒక 1 or 2 months నుంచి కరాటే క్లాస్కి వెళ్ళి రాగానే మనం ఎక్సర్సైజ్, వాకింగ్ చేసి వస్తే మన బాడీ ఎంత బాగా టైర్డ్ అయిపోయి ఫేస్లో తెలుస్తుంది కదా టైర్డ్నెస్ అనేది. సో అట్లా అయిపోతుంది, మొత్తం స్వెట్టింగ్తో వస్తుంది. చాలా అరగదీస్తారనమాట బ్రౌన్ బెల్ట్కి వచ్చాక, ఎందుకంటే కటాస్ కూడా చాలా టఫ్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, విహా నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఎంత హ్యాపీగా ఉందో. అంటే మొత్తం అందరూ చేసేసారు కదా, చేసేసాక అక్కడ పక్కన గ్రేడింగ్ జరుగుతుంది. అంటే బెల్ట్స్ ఇస్తూ ఉన్నారనమాట వాసు సారు. సో అమ్మ ఇప్పుడు నాకు బ్రౌన్ బెల్ట్ వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి నాకు సైగలు చేస్తూ ఎంత హ్యాపీగా ఉందో చూడండి, ఎంత క్యూట్గా ఉందో కదా. ఇంకా తనకి కరాటే అంటే ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్గా నాకైతే షటిల్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. ఇప్పుడు తనకి టైం అయితే సెట్ అవ్వట్లేదు, అందుకని షటిల్కి పంపించట్లేదు. ఇంకా తర్వాత దానికి ఏమి ఇంట్రెస్టో చూసి ఏదైనా స్పోర్ట్స్లో కూడా జాయిన్ చేస్తాను. ఇంకా బ్రౌన్ బెల్ట్ అయితే ఇచ్చేశారు. యాక్చువల్గా
ఇలా కలర్ బెల్ట్స్‌కి ఏంటంటే ఆహ్, వాళ్ళు బెల్ట్ కట్టరనమాట. కలర్ బెల్ట్ జస్ట్ మనకి ఇచ్చేస్తే మనమే పక్కకు వెళ్ళి కట్టుకోవాలి. సో, ఇక్కడ అందరూ అట్లానే కట్టుకుంటున్నారు. ఇప్పుడు విహాకొచ్చింది బ్రౌన్ 3 అనమాట. సో, థర్డ్ బెల్ట్. ఇంకా 2, 1 ఉంటే అప్పుడు బ్లాక్ బెల్ట్ వస్తది. అది కూడా 9 బెల్ట్స్ ఉంటాయి బ్లాక్‌లో. ఇంకా సో, గ్రేడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. విహా అయితే చాలా హ్యాపీ. నేను కూడా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై. కీప్ వాచింగ్. నేమ్ ఈజ్ శ్రావణి.